నెంబర్ 2, నేను ఫీల్డ్లో పోయి చూశాను. అలాంటి బాధలు ఎప్పుడు దేవుడు ఎవరికి ఇవ్వకూడదు. 31 తారీఖు నుంచి ఈరోజు 8 తారీఖు ఉంది, ఇంకా అక్కడ నీళ్ళు ఉంది. మీరు ఇమాజిన్ చేయలేని ఇబ్బంది పడ్డారు ఈ ఏరియాలో ఉన్నవాడు. కరెంట్ ఇమాజిన్ 5-6 డేస్ దీంట్లో కరెంట్ లేదు, నీళ్లు ఉంది, పరుపు లేదు, పడుకోవటానికి జగ లేదు, చోట లేదు. వేసుకున్న బట్టలు తప్ప అవి కూడా తడిచిపోయినాయి. వేసుకున్న బట్టలు తప్ప చేయడానికి ఏమి లేదు. తినడానికి తిండి లేదు, తాగటానికి నీళ్ళు లేదు. అన్నిటికంటే భయంకరంది అయింది, కొంతమందికి టాయిలెట్తో కూడా యాక్సెస్ లేదు. అది నమ్ముతారా? ఫర్ డేస్ టుగెదర్ తిండి లేకుండా ఉండొచ్చు, అన్నం లేకుండా, కానీ కాల్స్ ఆఫ్ నేచర్ అవి కూడా కంట్రోల్ చేసిన పరిస్థితి. అంటే ఆ పరిస్థితి, ఆ దారుణమైన పరిస్థితి వచ్చింది. నేను కళ్ళతో చూశాను. అందుకే మీకు కొద్దిగా ఇన్కన్వీనియన్స్ ఉండొచ్చు. మేము షార్ట్ నోటీస్లో పిలిచాము, మిమ్మల్ని ఫీల్డ్లో పెడుతున్నాము. అప్పుడప్పుడు వాన పడుతుంది, అప్పుడప్పుడు మీరు నీటిలో నడవాల్సిన పరిస్థితి వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ మన డిపార్ట్మెంట్ పేరు నిలబెట్టాల్సిన అవసరం ఉంది. ట్రైనింగ్ మీకు ఇచ్చారు. ట్రైనింగ్ కంటే ఎక్కువ కావాల్సింది ఒకటి, ప్రజలు అక్కడ ఇబ్బంది పడ్డారు. ఇలాంటి ఇబ్బంది వచ్చేటప్పుడు యూ డు నాట్ ఎక్స్పెక్ట్ దెమ్ టు బి వెరీ కర్టియస్ విత్ యూ, ఆర్ ఎట్ టైమ్స్ when we go to the field అడుగుతారు. కొన్నిసార్లు అగ్రెసివ్గా, కొన్నిసార్లు గట్టిగా అడుగుతారు. మనం పేషెన్స్ లూజ్ చేయకూడదు. బాగా వాళ్ళతో కర్టియస్గా మాట్లాడాలి. ఎవరైనా ఇప్పుడు ఎందుకు వచ్చారు, చాలామంది మీకు అది కూడా అడగదు. ఇప్పుడు ఎందుకు వచ్చారు, అంత ప్రాబ్లం పోయిన తర్వాత మీరు ఎవరు రావటానికి అంటారు. అది ఒక ఇష్యూ మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. అది దృష్టిలో పెట్టుకుని ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఏం చెప్పారంటే, ప్రతి టీం దగ్గర ఒక కానిస్టేబుల్ కూడా మేము ఇస్తున్నాం. అంటే భయపడాల్సిన అవసరం లేదు, ఎవరు మేము కొట్టడం లేదు. అంటే ఉంటే ఇంకా సాఫీగా జరుగుతుంది ఎన్యూమరేషన్ అనేది. అది ఒక వైపు ఉంటే, ఫిజికల్ ప్రాబ్లమ్స్తో పడిన వాళ్ళు మోర్ దెన్ 1 వీక్, 8 days, 9 days అలాంటి సమస్యలు ఎదుర్కొనే వాళ్ళకి కొంతవరకు మెంటల్గా కూడా డిస్టర్బ్ అయి ఉన్నారు. సైకలాజికలీ పీపుల్ ఆర్ డిస్టర్బ్. అంటే యాజ్ హ్యూమన్ బీయింగ్స్ కూడా ఉన్నారు. సో మనం ఏంటంటే, ఒకటి ఇంపార్షియల్గా ఉంటాం. ప్రెషర్ ఉన్నా ప్రెషర్లో ఎవరికి మనం రాద్దాం, డ్యామేజ్ లేకపోయినా రాద్దాం, అలా ఉండకూడదు. ఎవరైనా మీకు థ్రెటన్ చేస్తే అలా కూడా కరెక్ట్గా మనం ఎన్యూమరేషన్ చేసుకుంటా పోవాలి. ఎన్యూమరేషన్ ఈజ్ ఆల్వేస్ ద జాబ్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఇది ఎన్యూమరేషన్ ముందు వాళ్ళు ఒక ప్రపోజల్ తీసుకొస్తే మేము ఇలా చేసేస్తాం, అలా చేసేస్తాం, వాలంటీర్స్తో చేసేస్తాం అంటే ప్రాబ్లం వచ్చింది ఏంటంటే, ఆ ట్రస్ట్ ఇష్యూ వస్తుంది. రేపు ఎవరితో ఫీల్డ్ స్టాఫ్తో చెప్పించి రిపోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించాం అనుకోండి, అండ్ అది ఎక్సెప్ట్ చేయలేదనుకోండి, అప్పుడు ప్రాబ్లం వస్తుంది. కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ టీమ్ లీడర్గా రెవెన్యూ డిపార్ట్మెంట్ తహసీల్దార్ కానీ, డీటీ కానీ, ఆర్ఐ కానీ వాళ్ళు ఉంటే, నంబర్ 1 ది ఎన్యూమరేషన్ రిలయబుల్, డిపెండబుల్ అనేది ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా తెలుసు. అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, డిఆర్ఓ గారు చెప్పారు, జియో నంబర్ 5, జియోఎంఎస్ 5 అందరికీ తెలుసు, అందరికీ తెలిసి ఉండాలి అనుకుంటున్నాను. తెలియని వాళ్ళు దయచేసి కలెక్టర్ గారు మీరు అది గ్రూప్లో పెట్టేసేయండి. జియో మొత్తం కాపీ వాట్సాప్లో పెట్టేస్తే, మన రెవెన్యూ గ్రూప్లో పెట్టేస్తే వాళ్ళు. ఇప్పుడు ఫుల్లీ డ్యామేజ్ హౌస్కి ఒక నామ్ ఉంది, 1,20,000.
పార్ట్లీ డ్యామేజ్డ్ హౌస్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 15% డ్యామేజ్, అప్పుడు 6,500 ఉంది. తర్వాత లాస్ ఆఫ్ యూటెన్సిల్స్, క్లాత్స్, దానికి 2,500, 2,500 ఉంది. ఇంకొకటి దాంట్లో ఏముంది అంటే, బికాస్ ఫర్ 8 to 10 days వాళ్ళకి లైవ్లీహుడ్ లాస్ అయింది, పనికి వెళ్ళలేకపోయారు, అర్నింగ్ లేదు. సో గ్రాట్యుటస్ రిలీఫ్ టు 2 members ఆఫ్ 1 family at the మన్రేగా ప్రివైలింగ్ రేట్. మనం ఈ 3 ఎవరైతే ఎవరైతే ఇంట్లో నీళ్లు వచ్చింది, సీఎం గారు ఏంటంటే మనకి GO5లో ఉన్నటువంటి కంటే ఎక్కువ అదనపుగా కూడా ఇద్దామని ప్లాన్లో ఉన్నారు. అది ఒక వేరే సంగతి. కానీ నేను మీకు చెప్పింది ఏంటంటే, ఒక ఇంట్లో నీరు దూరిపోయిన తర్వాత వచ్చిన నష్టం చాలా ఉంటుంది, చాలా అంటే చాలా. మనం వాళ్ళకి ఇచ్చేది గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మనం కంప్లీట్గా కంపెన్సేట్ చేయలేదు, ఎప్పుడూ చేయలేదు. మనం ఇవ్వగలిగింది GO5 ప్రకారంగానే ఇవ్వగలుగుతాం. కాబట్టి మీకు నా రిక్వెస్ట్ ఏమిటంటే, ఇఫ్ ద ఫ్యామిలీ హెస్ రియలీ సఫర్డ్, ప్లీజ్ బి లిబరల్. ఇఫ్ ద ఫ్యామిలీ హెస్ రియలీ సఫర్డ్, ఇఫ్ నాట్ సఫర్డ్, ప్లీజ్ డోంట్ బి లిబరల్. But I am telling you the kind of suffering these families who have undergone, these families in whose houses water has entered, they have really suffered hell. That is why we need to have a very sympathetic approach. I am not saying that you inflate. నేను ఏది జరిగింది జరగకుండానే రాద్దామని చెప్పట్లేదు. నేనేం చెప్తున్నానంటే, సింపథెటిక్గా కన్సిడరేషన్ చేయండి. కొంతమంది ఎట్లా ఉంటారంటే, డ్యామేజ్ ఎంత ఉంటుందంటే, సార్ 14% ఉండొచ్చు ఎగ్జాంపుల్. అసలు 14% అంటే ఏంటి? ఒక 15 చెప్తే పాపం వాడికి ఒక 6,000 6,500 దొరుకుతుంది కదా. యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్. Wherever families have suffered, let us be sympathetic to their suffering. Let us also be liberal in feeling. But where families have not suffered and there is nothing, అక్కడ మాత్రం ప్రెషర్కి లొంగిపోయి లేకపోతే ఇంకేదో రకాలు దీనికి చేసి తప్పు రిపోర్ట్లు ఇవ్వకూడదు. సో ఐ హోప్ ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ దిస్. We need to be sympathetic, and the families who have suffered, we must go out. ఇప్పుడు చాలా మంది దాతలు ముందుకు వస్తున్నారు, NGOs ముందుకు వస్తున్నారు, సీఎం రిలీఫ్ ఫండ్లు డబ్బులు ఇస్తున్నారు, డైరెక్ట్గా పోయి ఫీల్డ్లో భోజనాలు ఇస్తున్నారు, బట్టలు పంచుతున్నారు. మనం అట్లా ఏం చేయట్లేదు, ఓన్లీ మనం ఎన్యూమరేషన్ చేస్తున్నాం. కానీ విత్ దట్ కైండ్ హార్ట్ వీ షుడ్ గో, with an open heart, with a kind heart, with a sympathetic heart, because a fellow human being has undergone a suffering which is almost inhuman in nature. So this is the thing about the approach that we must have towards these people. Second is, there is a task given to you. Our estimate is roughly in a day 240 or 50. See, ఇప్పుడు డొమెస్టిక్ పెద్దగా టైం పడదు. వన్స్ ఆధార్ అయిపోయింది, అథెంటికేట్ అయిపోయిందని రాసుకొని ఫోటో తీసుకొని మనం పెట్టడం, ఇట్ విల్ నాట్ టేక్ మచ్ టైం. డూ అ సిస్టమేటిక్ ఎక్సర్సైజ్. ఇఫ్ యూ కెన్ డూ మోర్, no issue. But if you are doing properly and if you are doing more, we don't have an issue. If you complete your enumeration in 2 days also, we have no issue. But please be on the field. డేటా మాత్రం ఫీల్డ్లోనే పోయి ఇంటింటికి పోయి మాత్రం ఫీడ్ చేయండి. Of course, it will be a team. Secretariat staff member will be there, volunteer will be there. మీరు ఉంటారు, కానిస్టేబుల్ ఉంటారు, 4 కలిసి వెళ్తారు. వాలంటీర్ మీకు ఇల్లు చూపిస్తారు, మీరు అకార్డింగ్లీ వెళ్తారు. ఇంకొక సమస్య మీరు ఎదుర్కోవచ్చు. అప్పుడు ఏమైందంటే, నీళ్లు ఇంట్లో చేరిన తర్వాత చాలా మంది
అక్కడ ఉండలేక, అసలు నిజంగా అక్కడ ఉండలేదు కదా, there is nothing, there is no toilet, there is no cooking, there is no food, there is no, they went away to their relatives. This is one problem we might encounter in the enumeration. So you, because that is why I am trying to make out the case to be more sympathetic. One is that ee roju ayipoyindi, oka 5 illu meeku khali ante locked dorikindi, vellipoyaru. రేపు ఎవరైనా వచ్చి సార్ నిన్న మేము లేము ఈరోజు వచ్చాము దయచేసి చేయండి అంటే కంప్లీట్లీ అన్సింపథెటిక్ ఇన్హ్యూమన్ అప్రోచ్ విల్ బి, ఎందుకలా నిన్న నువ్వు లేవు మేము ఇక్కడ రాలేము మాకు వేరే పని ఉంది. ఇంకొక అప్రోచ్ అంటే సరే మా పని కంప్లీట్ చేసిన తర్వాత నీ దగ్గరికి వస్తాం. ఐ వాంట్ యూ టు టేక్ ద సెకండ్ అప్రోచ్ బికాస్ 3 days ఎన్యూమరేషన్ యూ డూ. ఇప్పుడు సపోజ్ నేను 40 ఇల్లు చెప్తున్నాను, ఒక లొకాలిటీలో సపోజ్ మీకు 10 ఇల్లు లాక్డ్ దొరుకుతాయి అనుకోండి, గో ఫర్ ద నెక్స్ట్ 10, డూ 40. నేచురలీ ఈ 10 మీ నెక్స్ట్ డేలో కవర్ చేయొచ్చు, ఇంకొక నెక్స్ట్ డేలో కవర్ చేయొచ్చు. ది ఐడియా ఇస్ దట్ యూ షుడ్ బి ఏబుల్ టు కవర్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. మేము ప్రెస్ పరంగా ఇంకా అన్ని ఫ్రమ్ ఆల్ ద ఛానల్స్ వీ హ్యావ్ conveyed to all the people who are there living in Srinagar area that you come and be available during enumeration, but you should have that approach that if a house is left out and a request is made, please go next day or the next to next day. Try to complete all the houses that are there. Sir, 3 రోజులు కూడా కొన్ని హౌసెస్ ఇంకా అది కావచ్చు, రిలేటివ్స్ శ్రీకాకుళంలో ఉంటే అక్కడ పోయి ఉండొచ్చు, రాకపోవచ్చు, అది వేరే విషయం. అది మనం వేరే విధంగా టెకల్ చేద్దాం, దాన్ని ఎలా చేయాలి చేద్దాం. కానీ ఎవరైనా తర్వాత వచ్చిన వాళ్ళని కూడా డోంట్ లీవ్ దెమ్ అవుట్. సో విత్ దీస్ వర్డ్స్ ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ దట్ we must rise to the occasion and we must try to do our level best. There is very little because వాళ్ళకి ఉన్న నష్టాన్ని మనం మానిటరీ టర్మ్స్ లో, ఫైనాన్షియల్ టర్మ్స్ లో ఎప్పుడు, తర్వాత జరిగినటువంటి బాధ, ఆ ఇబ్బంది, అది మాత్రం మనం ఎప్పుడు కాంపెన్సేట్ చేయలేము. కాబట్టి టు ద ఎక్స్టెంట్ మనం చేయగలుగుతాము అది మాత్రం చేయాలని మీ అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. నమస్కారం అండి. డిస్ట్రిక్ట్ కలెక్టర్ నాకు సార్ చెప్పారు ది ప్రిన్సిపల్ బిహైండ్ ఎన్యూమరేషన్. అన్ప్రెసిడెంటెడ్ రెయిన్స్ వల్ల విజయవాడ ఏ విధంగా అతలాకుతలం అయిపోయిందో, గత 10 రోజులుగా నీటి కింద ఎలా ఉందో మీరు మీడియా ద్వారా, పేపర్ ద్వారా చూసుంటారు. సో ఇప్పుడు నీళ్లు తగ్గుతున్న పరిస్థితుల్లో ఇమీడియట్గా వాళ్ళకి రిలీఫ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు మనం రెస్క్యూ చేసాం, వాళ్ళకి ఇవ్వాల్సిన అన్నము అలాంటివి చూసాం తప్ప ఇప్పుడు రిలీఫ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాన్ని ఎన్యూమరేట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇందాక సెక్రటరీ గారు చెప్పినట్టు ఎప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఎన్యూమరేషన్ అనేది జరగాలి, ఎస్పెషల్లీ డిజాస్టర్స్లో జరుగుతున్న ఎన్యూమరేషన్. సో ఇక్కడ మనకున్న ఇళ్ళు లక్షల్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ జిల్లా మొత్తం కూడా ఫ్లడెడ్ కాబట్టి, అంటే రూరల్ ఏరియా నుంచి కూడా రిపీట్ చేసుకునే అవకాశం మాకు లేదు. బికాజ్ నా జిల్లా మొత్తం కూడా ఫ్లడెడ్ ఉంది కాబట్టి ఎక్కువ ఇంపాక్ట్ విజయవాడకు ఉన్నప్పటికీ రూరల్ ఏరియా నుంచి డెప్యూట్ చేయలేకపోతున్నాం కాబట్టి మిమ్మల్ని అందరి సహాయం తీసుకోవడం జరుగుతోంది. ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఏమిటంటే అండి, ప్రతి సచివాలయంలో యావరేజ్గా 1000 నుంచి 1200 ఇళ్ళు ఉంటాయనే విషయం మనకు తెలుసు, ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్లో. ఆ 1200 ఇళ్ళు కూడా 3 రోజుల్లో ఎన్యూమరేషన్ కంప్లీట్ చేయాలి. 3 రోజుల్లో ఎన్యూమరేషన్ కంప్లీట్ చేయాలంటే రోజుకు కనీసం 400 ఇళ్ళు ఆ సచివాలయం పరిధిలో చేయాలి. ఒక టీము 40 నుంచి 50 వరకే ఒక రోజు చేయగలుగుతారు అనుకున్నప్పుడు ఆ లెక్కలోనే 7 నుంచి 10 టీములు అవసరం అవుతాయి 1000-1200 ఇళ్ళకి అని అనుకుని, అంతమంది టీమ్స్కి కూడా ఎన్ని టీమ్స్ ఎన్యూమరేషన్ చేస్తాయో అన్ని టీమ్స్ కూడా ఒక రెవెన్యూ ఆఫీషియల్ ద్వారా హెడ్ అవ్వాలనే ఉద్దేశంతోనే డిప్యూటీ తహసీల్దార్ కానీ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఈ ఎన్యూమరేషన్ జరగాలనే సెక్రటరీ గారి ప్రిన్సిపల్ ప్రకారం మీరు అందరినీ కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సో మనకిప్పుడు విజయవాడలో మీరు రేపటి నుంచి చేయబోతున్న ఎన్యూమరేషన్లో మొత్తం విజయవాడ పరిధిలో సుమారుగా 170 సచివాలయాల పరిధిలో
ఈ ఎన్యూమరేషన్ జరుగుతుందండి. 170 సచివాలయాల పరిధిలో 2,30,000 ఇళ్ళు ఉంటాయి. సో ఈ 170 సచివాలయాలకి ఒక తహసీల్దార్ హెడ్ గా ఉంటారు. సో 170 మంది తహసీల్దార్లు ఉంటారు. ప్రతి సచివాలయం పరిధిలో ఆ సచివాలయం పాపులేషన్ ని బట్టి టీమ్స్ ఉంటాయండి. అంటే ఒక్కో సచివాలయంలో 500 ఫ్యామిలీస్ ఉండే సచివాలయాలు ఉన్నాయి, 2,000 ఫ్యామిలీస్ ఉండే సచివాలయాలు ఉన్నాయి. కానీ యావరేజ్ గా 1000 నుంచి 1,200 ఉంటాయి. సో మొత్తం కూడా సుమారుగా 1,700 టీములు మనం ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. సో 1,700 టీములకి హెడ్ గా డీటీ గానీ ఆర్ఐ గానీ ఉంటారు. ఇంకా 2 మెంబర్లు ఉంటారండి, వార్డు సెక్రటరీ అండ్ వార్డు వాలంటీర్. వార్డు సెక్రటరీ వాలంటీర్ మీకు ఆ ప్రదేశాన్ని కొంత పరిచయం చేయగలుగుతారు. మీ ఆధ్వర్యంలో ఇందాక చూపించింది లైవేనండి. ఇప్పుడు కూడా చిన్న మీ ఎదురుగా ఎందుకు చేస్తున్నాం అంటే చిన్న ఇబ్బందులు ఏమన్నా వస్తే ఇప్పుడే ఈ రోజు రాత్రికే స్టెబిలైజ్ చేసి మీకు రిలీజ్ చేద్దామని ఇప్పుడు 2 సార్లు టెస్ట్ చేశాం కూడా. సో మీకు ఇబ్బందులు ఏమన్నా వచ్చినా కానీ రాత్రికే మేము యాప్ని కూడా ప్లగ్ చేసేస్తాం. సో లాగిన్ డీటీ పేరుతో జరుగుతుందండి. డీటీ అండ్ వార్డ్ సెక్రటరీ, ఎక్కడైనా డీటీది ఓటీపీ పనిచేయకపోతే వార్డ్ సెక్రటరీ పేరుతో కూడా లాగిన్ అవుతుంది. ఎందుకంటే బాధ్యతాయుతమైన ప్రభుత్వ అధికారికి ఈ బాధ్యత ఇవ్వాలని వాలంటీర్ మీద వదలట్లేదు. సో డీటీ కానీ వార్డ్ సెక్రటరీ డీటీ ఆర్ ఆర్ఐ ఎవరైతే ఆ టీంకి ఉంటారో అండ్ వార్డ్ సెక్రటరీ ఆధ్వర్యంలో లాగిన్ జరుగుతుంది. సో ద మూమెంట్ లాగిన్ జరిగినప్పటి నుంచి ఎంటర్ అవుతున్న ప్రతి డేటాకి మన బాధ్యత వహిస్తాం. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. మనం సింపథెటిక్ గా ఉండాలి, కానీ అండ్యూ ఎవరికి చేయకూడదు. సో దయచేసి ఇప్పుడు మీరు ఒక్కసారి విజయవాడలో తిరిగినా అర్థమవుతుంది, ఎక్కడెక్కడైతే ఇనండేషన్ అయిందో ఒక వాటర్ మార్క్ ఏర్పడిపోయింది. ప్రతి ఇంట్లోనూ ప్రతి గోడ మీదనూ ఏర్పడిపోయింది. సో మనం ఎంటర్ అవుతూనే అక్కడ ఇంట్లోకి నీళ్ళు వచ్చాయా లేదా అనేది ఆల్మోస్ట్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. మనం అక్కడ ఏం తరచి కూడా చూడక్కర్లేదు. చాలా సందర్భాల్లో ఇప్పుడు అపార్ట్మెంట్స్ అయితే ఖచ్చితంగా గ్రౌండ్ ఫ్లోర్ అంతా గ్రౌండ్ ఫ్లోర్ కాదు, ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా వెళ్ళే సందర్భాలు ఉన్నాయి. సో గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఖచ్చితంగా మునిగిపోయింది. ఫస్ట్ ఫ్లోర్ లో వెళ్ళుండకపోయి ఉండొచ్చు. సెకండ్ థర్డ్ ఫ్లోర్ లో మునగ జరగలేదు. వాళ్ళందరూ పార్షల్లోకి వస్తారు కదండి, బికాజ్ వాళ్ళది యాక్చువల్లీ మునగలేదు. ఫుల్లీ డ్యామేజ్ అని చెప్పడానికి వీలు లేదు. వాళ్ళకి జరిగినది ఏమిటి? ఇన్కన్వీనియన్స్. వాళ్ళకి పవర్ లేదు, వాళ్ళ లైవ్లీహుడ్ పోయింది. కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్ వాడి కష్టానికి ఫస్ట్ ఫ్లోర్ వాడి కష్టానికి అసలు సంబంధం లేదు. గ్రౌండ్ ఫ్లోర్ వాడు ఇంట్లో యూ కెన్ ఇమాజిన్ కొన్ని ప్రదేశాల్లో 9 అడుగులు 10 అడుగులు నీళ్ళు వచ్చినాయి. అంటే పూర్తిగా సీలింగ్ వరకు అంటుకున్న ఇళ్ళు ఉన్నాయి. సో అక్కడ వాడి జరిగిన నష్టము అదే బిల్డింగ్ లో పైన ఫ్లోర్ లో ఉండే వాడికి జరిగిన నష్టం ఒకటి కాదు. ఆ వ్యత్యాసం మీరు చూపగలుగుతారనే ఉద్దేశంతోనే డిప్యూటీ తహసీల్దార్ని ఇక్కడికి డెప్యూట్ చేయడం జరిగిందండి, ఆర్ఐని. బికాస్ అది మీరు చూసి డిసైడ్ చేయాల్సిన విషయం. చూడటంలో ఇప్పుడు నీళ్ళు వెళ్ళిపోయాయి కదా అంటే చాలా వరకు నీళ్ళు వెళ్ళిపోయాయి. మీరు ఇప్పుడు చూసేది నాట్ ఈవెన్ 5% ఆఫ్ వాట్ ఇట్ వాస్ 2-3 days ago ఆల్సో. కానీ వాటర్ మార్క్ ఉంటుందండి, నీళ్ళు వెళ్ళాయో లేదో చెప్పేయచ్చు. మరీ చెప్పలేని పరిస్థితి ఉంటే అక్కడ వాలంటీర్స్ కి సెక్రటరీస్ కి కూడా తెలుస్తుంది. సో సింపథెటిక్ గా ఉండండి. నష్టం జరిగిన వాళ్ళకి ఏదో ఒక రకంలో రిలీఫ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎన్యూమరేషన్ చేస్తున్నాం. కానీ దిస్ ఇస్ నాట్ అ ఛాన్స్ టు గివ్ అన్డ్యూ అడ్వాంటేజ్ టు ఎనీబడి ఆల్సో. దయచేసి దాని మీద మీరు చాలా గట్టిగా ఉండాల్సిన అవసరం ఉంది. నష్టం జరిగిన వాళ్ళని ఆదుకోవాలి. అది అందులో ఇంకొక ఆలోచన లేదు. దాని నష్టం జరిగింది కాబట్టి గత 10 రోజులుగా మేమెవరో కూడా నిద్రపోకుండా తిరగాల్సి వస్తుంది, ఫైన్. కానీ అసలు మునగని ప్రదేశాల్లో కూడా మునిగారు, ఫుల్లీ డ్యామేజ్ అని రాయటం మందే తప్పవుతుంది. అందుకే చెప్తున్నానండి, ఇట్ ఈస్ లాగిన్ విత్ డిటి ఆర్ వార్డ్ సెక్రటరీ ఆల్సో. సో వీ నో ఎవరి లాగిన్ నుంచి ఆ డేటా పోయింది అని తెలుస్తుంది. సో దయచేసి అడుగుతున్నారు కదా అని వాలంటీర్లకి మీ ఫోన్ ఊరికి ఇచ్చేయబాకండి. ఫస్ట్ వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారో అనేది ఒకసారి మీరు చూసి నమ్మకం కలిగిన తర్వాత ఇవ్వండి. తర్వాత ఒకసారి మీ లాగిన్ లోంచి డేటా సబ్మిట్ అయిన తర్వాత 10% సూపర్ చెక్ తహసీల్దార్ చేయాలి. వాటిల్లో 10% సూపర్ చెక్లు ఎటువంటి వెళ్తాయంటే, ఇందాక మీకు లాగిన్ చేస్తూనే హౌస్ హోల్డ్స్ అన్ని పాపులేట్ అవుతాయని చెప్పి వచ్చి ఉంటుంది, మీలో ఎంతమంది విన్నారో కానీ ఆటోమేటిక్లీ ఆ సచివాలయంలో ఆ క్లస్టర్ లో ఉండే హౌసెస్ పాపులేట్ అవుతాయి. కొన్ని సందర్భాల్లో మాది లేదు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో అంటే యాడ్ చేస్తారు. ఎన్ని యాడ్ చేస్తున్నాం అనేది కూడా మేము మానిటర్ చేస్తామండి. మీకు చెప్తున్నాను, నేను ముందే చెప్తున్నాను. మాకు అట్ ది ఎండ్ ఆఫ్ ఈచ్ అవర్ ఈచ్ డే వచ్చే రిపోర్ట్ లో హౌస్ హోల్డ్స్ అన్ని ఉండగా ఎన్ని హౌస్ హోల్డ్స్ ని యాడ్ చేశారు, ఎవరు లాగిన్ లోంచి యాడ్ చేశారు అనేవి ఆటోమేటిక్లీ 100% సూపర్ చెక్ వెళ్తాయి. బికాస్ ఎవరి జాగ్రత్త వాళ్ళది కదా. మనం చూసుకోకపోతే అసలు ఏ హౌస్ హోల్డ్ లేదని 100% హౌస్ హోల్డ్స్ యాడ్ అయ్యే పరిస్థితి కూడా ఉండొచ్చు. చూసాం మనం అట్లాంటి డిజాస్టర్స్. సో సూపర్ చెక్ అనేది 10% ప్రతి తహసీల్దార్ ఎవరైతే వార్డు సచివాలయానికి ఇన్ఛార్జ్ గా ఉంటారో వారి దగ్గరికి సూపర్ చెక్ వెళ్తుంది.
1% ఆ వార్డుకి ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసరు ఇన్ఛార్జ్గా ఉంటారు. 1% వాళ్ళకు కూడా సూపర్ చెక్ వెళ్తుందండి. అంటే జరుగుతున్న ఎక్సర్సైజ్ అథెంటికేటెడ్గా నిజంగానే స్వయంగా పర్యవేక్షణలో జరుగుతున్నదా లేదా, వాలంటీర్కి ఇచ్చేసి మొబైల్స్లో చేసేసుకోమని చెప్తున్నారా, ఆర్ వాలంటీర్ పేరుతో ఎవడంటే వాడు చేసేస్తున్నాడా అనే సూపర్ చెక్ కోసం పెట్టడం జరిగింది. ఫైనల్లీ డేటా విల్ బి కంపైల్డ్ అట్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ లెవెల్. I hope it is clear, Andy. Nothing in this app that you have seen, especially domestic household data collection ఏదైతే మనం చేస్తున్నామో, మనం జనరలీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అప్పుడు వచ్చే షీటేనండి. అది ఇల్లు డ్యామేజ్ అయిందా, అది ఫుల్లీయా పార్షియల్యా, నో డ్యామేజా, క్యాటిల్ షీట్ ఉందా, అట్లాంటివి మీ అంచనా ప్రకారం ఎంత లాస్ అయిందో అని అనుకుంటున్నారు. వాడు ఎంతన్నా రాయనండి. మేము మాక్సిమం 10 lakhs స్లాబ్ పెట్టాం. 10 lakhs కంటే ఎక్కువ కొట్టినా కానీ అది సబ్మిట్ అవ్వదు. 10 lakhs మాక్సిమం పెట్టాం. కానీ వాళ్ళు ఎంత పెట్టినా రిలీఫ్ గవర్నమెంట్ ఎంత డిసైడ్ చేస్తే అంత ఇస్తారు. పెట్టాక కదా అందరూ 10 లక్షలు రాసినా 10 లక్షలు ఏం రాదు. బట్ వాళ్ళ దృష్టిలో ఎంత నష్టం జరిగింది అనుకుంటున్నారని ఇండికేషన్ కోసం ఎస్టిమేటెడ్ లాస్ అని పెట్టాం. సో దయచేసి అట్లీస్ట్ రేపు మొదటి రోజు కాబట్టి స్వయంగా ప్రతి ఒక్క కాలం ఏ విధంగా ఫిల్ అయిపోతుంది అనేది మీరు చూడండి. లేకపోతే మీరు ఈ ఊరికి కొత్త కదా అని మిమ్మల్ని ఎవరైనా మిస్లీడ్ చేసేవాళ్ళు, మీకు తెలియదు మేము చూస్తామని మీ ఫోన్లు తీసుకొని మీ లాగిన్లో చేసేవాళ్ళు ఉంటారని నేను మీకు జాగ్రత్త చెప్తున్నాను. ఎన్యూమరేషన్ ఎక్సర్సైజ్ ఇది చాలా సిస్టమాటిక్గా చట్టబద్ధంగా జరగాల్సిన కార్యక్రమం. సింపథెటిక్గా ఖచ్చితంగా ఉండాలి. నష్టం జరిగిన వాడికి ఎవరికి నష్టం జరగలేదని అబద్ధాలు మనం రాయక్కర్లేదు, కానీ నిజాలు రాయాలండి. సో దయచేసి ఆ వ్యత్యాసం మీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీకు ఆ జియో నంబర్ 5, ఈ యాప్ మాన్యువల్, ఈ యాప్ ఏ విధంగా వర్క్ అవుతుందని ఒక ఎంట్రీ, ఒక చిన్న వీడియో 2 minute వీడియో చేసి మీకు ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ ఏమొస్తుందని ఒక వీడియో కూడా చేసి పంపిస్తాం. దయచేసి ఈరోజు మీరు అవన్నీ చూసుకుని రేపు ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు అవి మీకు పనికొస్తే ఈరోజు రాత్రికంతా మీకు ఒక పెద్ద మాస్టర్ షీట్ పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ వార్డ్ నెంబర్ 1లో ఐఏఎస్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఎవరు, వారికి కరస్పాండింగ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఎవరు, వారి ఫోన్ నెంబర్ ఏమిటి, ఏ వార్డు సచివాలయం పరిధిలో ఉంటారో ఆ వార్డు సచివాలయం ఇన్ఛార్జ్ ఎవరు, వారి నంబర్ ఏమిటి, ఆ వార్డు సచివాలయం కింద ఎన్ని టీములు ఉంటాయి, 3 ఉంటాయా, 4 ఉంటాయా, 5 ఉంటాయా, ఆ టీముల మెంబర్లు అంటే మీ పేరు, మీకు కరస్పాండింగ్ సెక్రటరీ పేరు, వారి నంబరు, దాని కరస్పాండింగ్ వాలంటీర్ పేరు, నంబరు ఒక మాస్టర్ షీట్ చేసి మీకు మేము సర్క్యులేట్ చేస్తాం. దయచేసి చూసి మీ సెక్రటరీతో మాట్లాడుకొని, విల్ టెల్ యూ మోస్ట్ లైక్లీ మీ సెక్రటరీతోనే మీరు కోఆర్డినేట్ చేసుకొని ఆ ప్లేస్కి వెళ్లాల్సిన అవసరం వస్తుంది. విల్ లెట్ యూ నో ఇంకొక గంటలో. ప్లీజ్ కీప్ లుకింగ్ ఎట్ యువర్ రెవెన్యూ గ్రూప్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఇప్పటి వరకు అటెండ్ అయిన వాళ్ళందరితో కలిపి ఒక గ్రూప్ ఫామ్ చేస్తాం. ఎక్సెల్ షీట్లో వేస్తే ఒక గ్రూప్ ఫామ్ చేసేస్తాం. సో దట్ దీస్ ఇన్స్ట్రక్షన్స్ క్యాన్ బి సర్క్యులేటెడ్. ఇప్పటి వరకు వచ్చిన గ్రూప్ని ఒక గ్రూప్గా గ్రూప్ 1, గ్రూప్ 2 అన్నట్టు. సో దట్ వీ కమ్యూనికేట్ ది ఇన్స్ట్రక్షన్స్. డిఆర్ఓ గారు చూడండి, బోత్ ఆర్డీఓ అండ్ డిఆర్ఓ. సో విల్ కమ్యూనికేట్ జియో నంబర్ 5, విల్ కమ్యూనికేట్ ది ఎక్సెల్ షీట్ ఫార్మాట్. ఎక్సెల్ షీట్లో మీరు చేయరు, కానీ అందులో ఉండే కాలమ్సే యాప్లోకి పోయినాయి. ఓన్లీ ఎక్స్ట్రా థింగ్ ఇస్ కమర్షియల్. అదేం పెద్ద విషయం ఏం కాదు, మీరు చూస్తే అర్థమైపోతుంది. ఆ వీడియో చూసినా అర్థమవుతుంది మీకు. ఆ వీడియో పంపిస్తాను, స్టెప్ బై స్టెప్ యూజర్ మాన్యువల్ ఆఫ్ దిస్ యాప్ పంపిస్తాను. సో దయచేసి మీకు అందరికీ ఫోన్లు ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకుని మీరు ట్రయల్ కూడా చేయొచ్చు కావాలంటే. సో దట్ యూ విల్ నో వాట్ ఏమేమి ఉన్నాయి కాలమ్స్ అనేది మీరు చూసుకోవడానికి ఉంటుంది. సో ప్లీజ్ బీ అ లిటిల్ మోర్ అలర్ట్ అబౌట్ దిస్. దిస్ ఇస్ అ వెరీ హ్యూజ్ ఎక్సర్సైజ్ అండి. సుమారుగా 6 లక్షల మంది పాపులేషన్కి, 7 లక్షల మంది పాపులేషన్కి మనం ఎన్యూమరేషన్ చేస్తున్నాం. కవర్డ్ ఇన్ అబౌట్ 2,32,000 హౌసెస్. అందులో అర్బన్ ఏరియాలో 1,68,000 ఉన్నాయి. పక్కన ఉన్న రూరల్ ఏరియాలో ఇంకొక 50,000 ఇళ్ళు ఉంటాయి. సో వాటన్నిటికీ మనం రేపు స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి, మొదటి రోజు కాబట్టి వెళ్లే ముందే యాప్ ఎట్ట పనిచేస్తుంది, యూజర్ మాన్యువల్ ఎట్టుంది, వీడియో ఎట్టుంది, రూల్స్ ఎట్టున్నాయి, ఒకసారి ఒక 10 నిమిషాలు దాని మీద మీరు దృష్టి పెడితే తెలుసుకోలేనంత పెద్ద విషయం. మీరు చూడని ఇంకో విషయం ఏమీ కాదండి, ఇట్లాంటివి మీరు చాలా చూసుంటారు. సో దయచేసి సొంతంగా ఓనర్షిప్ తీసుకొని డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా ప్లీజ్ బీ అవైలబుల్ టు ద డీటీస్ అండ్ ఆల్ పీపుల్. ప్లీజ్ నో అబౌట్ యువర్ జ్యూరిస్డిక్షన్ in half an hour or 1 hour and post which ward you are going to. సో ఆ వార్డ్లో ఎవరెవరు ఉంటారో వాళ్ళతో గైడెన్స్ ఇవ్వండి. బికాస్ అందరికీ బయట నుంచి వచ్చిన అందరికీ విజయవాడ కొత్త. సో ఏ ప్రదేశానికి వెళ్ళాలంటే ఎట్లా పోవాలి, ఇలాంటివి ఏవో ఉంటాయి. సో దయచేసి నాకు కాదు, నేను రావట్లేదు, నాకు వేరే ఎన్యూమరేషన్ ఉంది, నాకు మా హెచ్ఓడి గారు ఇక్కడ వేరే వార్డులో ఇన్ఛార్జ్ ఉన్నారు, వారు రమ్మన్నారు, వీరు రమ్మన్నారు, డజంట్ మ్యాటర్. యు ఆర్ ఆల్ అండర్ ది order of the district collector for the disaster management activities.
So no matter whoever gives you, once I give an order under disaster management, we all have to fall in line.